శ్రీ కాకతీయ రెస్టారెంట్ కిచెన్లో అయితే ఉన్నాము. ఈరోజు వాళ్ళ షెఫ్ మన కోసం ఒక స్పెషల్ డిష్ అయితే చేసి చూపిస్తున్నారు. అదేంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? సచిన్. సచిన్ గారు, ఈరోజు మాకు ఏ స్పెషల్ చేసి చూపిస్తున్నారు? ఈరోజు శ్రీ కాకతీయ స్పెషల్ పలావ్ అండి కిచెన్. సో ఏంటి ఈ పలావ్లో స్పెషాలిటీ ఏంటి? ఇది ఆల్మోస్ట్ భీమవరం స్పైసెస్తో మంచి అథెంటిక్ ఫ్లేవర్తో ఉంటుందండి. సో మాకు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ అంతా చూపించేయండి. ఓకే, కాకతీయ స్పెషల్ చికెన్ పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసేద్దాము. ఎస్, చెప్పండి షెఫ్ గారు. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, చిన్న ఉల్లిపాయలు, స్మాల్ ఆనియన్స్ డైరెక్ట్ వేసేస్తాం. అవును, ఇది మసాలా, గరం మసాలాలు. గరం మసాలాలో ఏమేమి యాడ్ చేశారు? ఇలాచి, లవంగ్, తేజ్ పత్తా, జాపత్రి, స్పైసెస్, బిర్యానీ స్పైసెస్. సో ఇది గ్రీన్ చిల్లీ. సో ఇది గీ అండ్ ఆయిల్ మిక్స్ ఉంటుందండి. అవును, ఈ మసాలాస్, సో మిర్చి పౌడర్, ధనియా పౌడర్, కర్డ్ అండ్ పుదీనా. ఇందులో ఏమైనా మీ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందా? అంటే మసాలా స్పెషల్ అండి దీంట్లో. ఓపెన్ చేసి చెప్పట్లేరా సీక్రెట్? ఓకే, సూపర్. సో ఎంత క్వాంటిటీకి ఇవన్నీ మెజర్ చేస్తున్నారు? 2 kgs మేడం. 2 kgsకి ఈ మెజర్మెంటా? ఓకే. ఈ సైజ్ ఆఫ్ బౌల్ ఆనియన్స్. సో ఎన్ని? ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్, అండ్ దట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది మనకు చెప్పట్లేరు. అండ్ ఇది ఒక ఏమంటారు బిర్యానీ మసాలా, అండ్ ఒక 10 to 15 చిల్లీస్, పుదీనా అండ్ ఆయిల్. సో ఇందులో చికెన్ అనేది ఉండదా? నో మేడం, ఓన్లీ ప్లేన్ పలావ్. ఇది వెజ్. ఓకే, వెజిటేబుల్ పలావా? ఈ పలావ్తో మనము నాన్ వెజ్ పలావ్, మిక్స్డ్ పలావ్, ఆల్మోస్ట్ పంజాబీ పలావ్, దీంతో ఒక 3-4 రకాల పలావ్లు చేసేస్తాం. ఓకే, ఈ బేసిక్ చేసే పలావ్ని అందులో మీరు మిక్స్ చేసుకొని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పలావ్స్ అనేది మీరు చేస్తారు. దాంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారా? అవును, దాంట్లో చికెన్ కావాలంటే చికెన్, మటన్ కావాలంటే మటన్, మిక్స్డ్ పలావ్. అవును, బేస్. సో ఇందులో చికెన్ అనేది ఉండదు వీళ్ళు చేసే పలావ్లో. సో ఈ బేస్ చేసిన రైస్ని వీళ్ళు నాన్ వెజిటేరియన్స్కి అండ్ వెజిటేరియన్స్కి కూడా యూస్ చేస్తారు. వీళ్ళు నాన్ వెజిటేరియన్ కావాలన్న వాళ్ళకి నాన్ వెజిటేరియన్ యాడ్ చేసి, వెజిటేరియన్ కావాలన్న వాళ్ళకి వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇస్తారనమాట. సో చెప్పండి ప్రాసెస్ మాకు. సో ప్రాసెస్ అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. సో అందులో బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి ఆయిల్లోనే. నెక్స్ట్ ఆనియన్స్. ఒక 2 minutes తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ యాడ్ చేస్తున్నారు. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes ఆనియన్స్ అండ్ చిల్లీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో అవి అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్డ్ యాడ్ చేస్తున్నారు. సో కాకతీయ స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మసాలా యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ లైక్ ఇందులో ఏంటంటే మన దగ్గర కలర్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ, సో అలాంటివి ఉండవు. అండ్ ఫుల్ ఆఫ్ స్పైసెస్ తోటి నోటికి చాలా బాగుంటుంది రుచిగా. సో వీళ్ళు ఇందులో న్యాచురల్గానే యూస్ చేస్తున్నారు, ఎలాంటి కలర్స్ అవి ఏం యూస్ చేయట్లేదు. వీళ్ళు ఓన్లీ వేసిన పసుపు అండ్ కారంకి ఆ కలర్ అనేది వచ్చింది. సో ఇందులో బేస్ మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇందాక మనం చూసిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఆ కలర్ అండ్ అదైతే వచ్చింది. సో అలా అడుగంటుతున్నప్పుడు వాళ్ళు వాటర్ యాడ్ చేస్తారనమాట. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత ఎసరు లాగా వస్తుంది కదా. సో అది వచ్చిన తర్వాత అందులో రైస్ యాడ్ చేసుకుంటారు అనమాట. సో అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్కి బేస్ అయితే ఈ రైసే స్పెషాలిటీ ఇక్కడ కదా. సో అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్కి
బేస్ స్పెషల్ రైస్ అయితే ఇదే అనమాట కాకతీయ కిచెన్లో స్పెషాలిటీ. సో ఇక్కడ దొరికే అన్ని టైప్స్ ఆఫ్ పలావ్స్కి స్పెషల్ బేస్ అయితే ఇదే అనమాట. సో ఈ బేస్ రైస్ని యూజ్ చేసి మిగతా అన్ని పలావ్స్ ఫిల్ చేస్తారు. సో ఇది మరిగేటప్పుడు అందులో పుదీనా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నారు. సాల్ట్ యాడ్ చేసి సో ఇప్పుడైతే రైస్ యాడ్ చేస్తున్నారు అనమాట. 2 hours సోక్ చేసుకున్నారు. ఎంత క్వాంటిటీ రైస్ సోక్ చేసుకున్నారు? 2 kg. 2 kgs రైస్ని 2 hours సోక్ చేసుకున్న తర్వాత ఆ రైస్ని యాడ్ చేస్తున్నారు. ఎంతసేపట్లో కుకింగ్ అయిపోద్దండి? మ్యాక్స్ 30 minutesలో అయిపోద్ది మేడం. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో యా, హాఫ్ అన్ అవర్లో పలావ్ రెడీ అయిపోతుంది అనమాట. సో దాని మీద మూత పెట్టేస్తారు ఇప్పుడు. సో ఇప్పుడు ఒక మంచి స్టార్టర్తో అయితే షెఫ్ మన ముందుకు వచ్చేసారు. సో ఆ స్టార్టర్ నేమ్ ఏంటి అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. సో స్టార్టర్ పేరేంటి, ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి అండ్ ఆ ప్రాసెస్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. స్టార్టర్ పేరు తాగుబోతు కోడి. తాగుబోతు కోడి అంట. సో చూద్దాము. అంటే ఏంటి ఇందులో ఆల్కహాల్ యాడ్ చేస్తారా? లేదు, కొంచెం మంచి స్పైసీగా బాగుంటుంది స్టార్టర్ తింటే. తాగుబోతు ఎందుకు పెట్టారు పేరు? అది కొంచెం బాగుంటుంది తిందని. కోడికి తాగుబోతు అంటే అది తాగిందా పోనీ? అంటే నాకు తెలియాలి జనరల్గా, ఇప్పుడు ఏం లేకుండా పేరు ఎందుకు? స్టార్టర్ స్పైసీగా బాగుంటుంది. ఓకే, స్టార్టర్ స్పైసీగా చాలా బాగుంటుందని ఆ కోడికి తాగుబోతు కోడి అనే స్టార్టర్ పేరు అంట. సో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, నేనైతే ఎప్పుడు వినలేదు. సో ఇంగ్రీడియంట్స్ అయితే అడిగి తెలుసుకుందాము. తాగుబోతు కోడి స్టార్టర్స్. ఎస్, చూపించండి. 200 grams చికెన్ తీసుకుందాం, బోన్లెస్. 200 grams చికెన్ బోన్లెస్. సో మనకు మ్యాగ్నేట్కి రెడీ చేసుకున్నాము. మ్యారినేట్ చేసుకోవడానికి 200 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నాము. సో ముందుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేశారు. తర్వాత మిర్చి పౌడర్, తర్వాత చిల్లీ పౌడర్, యా, కొంచెం పసుపు, ధనియాల పొడి, సీక్రెట్ మసాలా, సో కాకతీయ కిచెన్ సీక్రెట్ మసాలా, యా, కొంచెం జీలకర్ర పొడి కొంచెం. సో ఇది గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ చాప్. ఇది గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ చాప్ కూడా యాడ్ చేస్తున్నారు. రైట్, మైదా, కొంచెం కార్న్ఫ్లోర్, లెమన్ వాటర్ లైట్ వేసి కొంచెం లెమన్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నారు. సో ఇది ఏమన్నా ఇప్పుడు మ్యారినేట్ చేసాక ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టడం అలా ఏమైనా ఉంటుందా? అవసరం లేదండి, ఒక 5-10 minutes సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యే టైంలో అంతే. సో ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రై చేసుకుందాం మనం. అవును, పకోడీలాగా వేసుకుందాం. సో అయిపోయిందండి? లేదండి, ఇప్పుడు తడక కొడతాం దీన్ని. అదే మా స్పెషల్ ఇక్కడ. ఎంత పర్సెంటేజ్ దాకా అది కుక్ అయినట్టు అందులో? 100% కుక్ అయింది. ఆయిల్ అది డీప్ ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని తర్వాత దాన్ని తడకాలో ప్రిపేర్ చేస్తారనమాట. తడకా చేయడమే దాంట్లో స్పెషాలిటీ. తడకా ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం. స్లైడ్స్ ఆనియన్స్, స్లైసెస్, ఓకే, గ్రీన్ చిల్లీ, కర్రీ పత్తా, ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకున్నాం. ఆయిల్లో గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అండ్ కరివేపాకు కొంచెం వేసుకొని వాళ్ళు హీట్ చేసుకున్న తర్వాత ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తున్నారు. సో మళ్ళీ పైనుంచి సాల్ట్ వేసుకున్నాం కొంచెం. మళ్ళీ చిల్లీ పౌడర్, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాం. సో దాని మీద మళ్ళీ కొన్ని మసాలాస్ యాడ్ చేశారనమాట. సాల్ట్, కారం అండ్ గరం మసాలాస్, చాప్ మసాలా.
ఇది చాప్ ఆనియన్ మసాలా ఇది. చాప్ ఆనియన్ మసాలా. ఆ. పైన నుంచి కొంచెం కొత్తిమీర కలుపుకున్నాం. పైన నుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నారు. సో తాగుబోతు కోడి అయితే రెడీ అయిపోయింది. సో తాగుబోతు కోడి స్టార్టర్ రెడీ అయిపోయిందండి. చాలా చూడడానికైతే చాలా ఏమంటారు చాలా డెలిషియస్గా అనిపిస్తుంది. సో టేస్ట్ చేసి నేను మళ్ళీ చెప్తాను మీకు రివ్యూ.